నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. కువైట్ నుంచి ఇండియాకు మరిన్ని విమానాలు నడుపుతాము. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరిన్ని నగరాలకు విమానాలు నడుపుతామని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. జజీరా ఎయిర్వేస్ తెలిపిన వివరాల ప్రకారం మే 22వ తేదీ నుంచి ఇటలీలోని మిలాన్లో ఉన్న బోర్గామో విమానాశ్రయానికి తమ కొత్త గమ్యస్థానాన్ని ప్రారంభిస్తూ ఉన్నట్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 5 నుంచి కొత్తగా 11 నగరాలకు విమానాలు పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. అలాగే జజీరా ఎయిర్వేస్ CEO బరాతన్ పశుపతి గారు మాట్లాడుతూ దుబాయి, కరాచీ, మనామా, టీబిలిసి, హైల్, బాకు, ట్రాజన్, ఆల్ ఐన్, అబుదాబి, దోహా మరియు విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ కొత్త మిలాన్ మార్గం మరియు పునఃప్రారంభించిన విమాన సర్వీసులతో ఈ విమాన సంస్థ ఇప్పుడు టెర్మినల్ 5 నుంచి అమ్మన్, అహ్మదాబాద్, బీరూట్, బెంగళూరు, ముంబై, కైరో, కొలంబో, కొచ్చి, ఢాకా, డమాస్కస్ మరియు ఢిల్లీతో సహా 38 గమ్యస్థానాలకు సేవలు అందిస్తుందని తెలిపారు. అలాగే అదనంగా మరికొన్ని గమ్యస్థానాలకు విమానాలు నడుపుతూ ఉన్నామని చెప్పి అలెగ్జాండ్రియా, సోహాక్, హైదరాబాద్, ఇస్లామాబాద్, ఇస్తాంబుల్, జెద్దా, కాఠ్మాండు, లాహోర్, లక్సర్, చెన్నై, రియాద్, ఇస్తాంబుల్లోని సాబిహా విమానాశ్రయం, కైరాల్లోని స్పింక్స్ విమానాశ్రయం మరియు తిరువనంతపురం నగరాలకు కూడా మేము విమానాలు నడుపుతామని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రయాణికులకు ఎయిర్లైన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా లేదా కువైట్లో 177 నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్కు అంతర్జాతీయంగా ఉన్నవారు కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఇండియా నుంచి ఎయిర్ ఇండియా కావచ్చు, అకాసా ఎయిర్ కావచ్చు, అలాగే ఇండిగో విమానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క విమానాలు ప్రారంభమైతే కానీ టికెట్ల ధరలు తగ్గవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.